జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 36వ శ్లోకము. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరినీ కర్తవ్య ఉన్ముఖులను చేయటం కోసం, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తింపచేయటం కోసం ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జునా, నీ బాధ్యత ఏమిటి? యుద్ధం చేయటం. ఎందుకంటే నువ్వు క్షత్రియుడివి కనుక. నువ్వు యుద్ధం చేయటం మానేస్తే నీ శత్రువులందరూ కూడా నీ శక్తిని గురించి, నీ పరాక్రమాన్ని, నీ సామర్థ్యాన్ని గురించి చాలా చులకన చేస్తూ, నిందిస్తూ, నిన్ను అనరాని మాటలతోని అవమానిస్తారు. ఆ అవమానముతో వచ్చేటటువంటి దుఃఖము కంటే ఘోరమైనటువంటి దుఃఖము నీలాంటి పరాక్రమవంతులకు ఉండదు. ఇంకా అది మరణ సదృశంగా ఉంటుంది. అర్జున, మరి అట్లాంటి దుఃఖాన్ని తప్పించుకోవాలి అని అంటే, ఆ దుఃఖము బారిన పడకుండా ఉండాలి అనంటే ఇప్పుడు నువ్వు యుద్ధం చేయాలి, నీ బాధ్యతని నిర్వర్తించాలి. కూడనటువంటి వారి మీద, కూడనటువంటి చోటు, నీకు కలిగినటువంటి కరుణ, జాలి వీటిని తొలగించుకో, బాధ్యతని నిర్వర్తించుకో. రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి ఘోరమైనటువంటి దుఃఖాన్ని నువ్వు నివారించుకోవచ్చు అంటూ భగవానుడు మనందరి యొక్క బాధ్యతలను, అన్ని రకాలైనటువంటి బాధ్యతలను ఎంత బాగా సక్రమంగా నిర్వర్తించాలో ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఈ ఉపదేశ సారాన్ని మనసారా భావన చేస్తూ స్వామి పలికినటువంటి పలుకులను యథాతథంగా మనం కూడా పలికే ప్రయత్నం చేద్దాం. మనము ఉన్నటువంటి ఈ శరీరము మనకి ఉపయోగపడుతుంది కనుక, సహకరిస్తోంది కనుక మన ప్రయాణానికి ఈ శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవటం అనేటటువంటిది ఒక బాధ్యత. శరీరంలో మనం ఉండి మనస్సుతో పనిచేస్తున్నాము కనుక మనస్సుని నిగ్రహపరుచుకోవటం, సక్రమమైనటువంటి మార్గములో పెట్టటం ఒక బాధ్యత. మరి ప్రయాణం చేస్తూ ఉన్నాం, ప్రయాణానికంటూ ఒక లక్ష్యం ఉండాలి కదా. ఆ లక్ష్యము, ఆ గమ్యము ఏమిటో తెలుసుకోవటం అనేటటువంటిది ఒక బాధ్యత. అయితే ఈ శరీరంతో పాటు మనం ఎక్కడున్నాం? ఒక కుటుంబంలో ఉన్నాం. ఆ కుటుంబ బాధ్యత. కుటుంబం ఎక్కడ ఉంది? సమాజములో ఉంది. ఆ సమాజ బాధ్యత. ఈ కుటుంబము ఒక ధర్మానికి చెంది ఉన్నది కనుక ఆ ధర్మానికి సంబంధించినటువంటి బాధ్యతలు. మనము ఒక్కొక్క వృత్తిలో ఉన్నాము కనుక ఆ వృత్తికి సంబంధించినటువంటి బాధ్యతలు. ఈ రకంగా ప్రతి ఒక్కరికి పుట్టగానే ఎన్నో రకాలైనటువంటి బాధ్యతలు ఉంటాయి. ఏ బాధ్యతని కూడా నిర్లక్ష్యము చేయడానికి వీల్లేదు అని, అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి అని ఆ భగవద్ ఉపదేశాన్ని మనము నిత్య జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం.
అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరన్ను కిం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని
మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.